అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైనది కానే కాదు చిట్టి తల్లులు, అంత అందమైనది కానే కాదు చిట్టి తల్లులు. గుడ్ ఈవినింగ్ అండి. లోకంలో ఉన్న చిట్టి తల్లుల్ని కాపాడండి, మూగ జీవాల్ని రక్షించండి. మన బజార్లో కుక్కలు ఉంటే మనం శ్రద్ధ తీసుకుని మనం అన్నం పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ భూమి మన ఒక్కరిదే కాదు, మనతో పాటు ప్రతి జీవి బ్రతికే హక్కు ఉంది. ఎవరు బజార్లో వాళ్ళు కొంచెం అన్నం పెట్టి ఒక పూట అన్నం పెట్టండి, లేదా 2 రోజులకు ఒకసారి పెట్టండి, లేదా వారంలో 2 రోజులు పెట్టండి అమ్మ, వాటి కడుపు నింపండి. ఎవరు బళ్ళెనకాలు పడవు, ఎవరు వాటిని తిట్టే ఇది ఉండదు. చక్కగా ప్రేమగా మన గేట్లలోనో మన బజార్లో చెట్ల కింద పడుకుంటాయమ్మ మనలాగా. అవి మనకెంతో ప్రేమ చేస్తాయి. అవి ఆలోచించండి ఒకసారి, కొట్టమాకండి, బండ్లెక్కించబాకండి. పంచాయతీ వాళ్ళు పట్టుకెళ్ళి కొండల్లో వదిలేస్తున్నారమ్మా. ఇతర రాష్ట్రాలకు అమ్మేసేసి మాంసాలు చేసుకున్న హోటల్స్లో కూడా వేస్తున్నారంట అక్కడక్కడ. మూగజీవుల్ని కాపాడండి, రక్షించండి. ఈ అందమైన లోకంలో మూగజీవులు ఉన్నారంటే మనమున్నాము అనే భరోసా ఇవ్వండమ్మా. ప్రతి జీవి బ్రతికే హక్కు ఉంది. ఈ భూమి మనదే కాదు, మనతో పాటు అవి కూడా జీవించాల్సిన ఇది ఉంది. మనం అడిగి తింటామమ్మా, అవి అడిగి తినలేవు. ఒక 2 ముద్దలు మనం తగ్గించుకుని వాటికి పెట్టండి అమ్మా. మనం కష్టపడుతున్నాము, మనం సంపాదిస్తున్నాము, అవి ఏ పని చేయలేవు. ఎవరు ఎక్కడ ఏది లేదమ్మా, వాటికి దీనంగా మనం ఇంకా చూస్తాయమ్మా ఆకలి బాధతో. అవి కొంచెం అన్నం పెట్టండి అమ్మా. ఎన్నో పూజల కంటే కూడా గొప్పదమ్మా మూగజీవాల ప్రేమ అనేది, ఎంతో గొప్పది. వాటికి ఎంత 2 ముద్దల ఆకలి బాధను తీర్చండి అమ్మ. ప్రతి ఒక్కరూ కూడా మన బజార్లో మన కుక్కలు అన్న భావంతో ఉండండి అమ్మ. చీ కుక్క అని వాటిని కొట్టద్దమ్మా, తిట్టద్దమ్మా. నీళ్లు చల్లుతున్నారు, ఏ వేడి నీళ్ళు కూడా పోసేవాళ్ళు అనేక మంది ఉన్నారమ్మా. నేను చూశాను, కొట్లాడాను, గొడవలు కూడా పడ్డాను వాళ్ళతో. మూగజీవుల్ని ప్రేమించండి, రక్షించండి. ఈ అందమైన లోకం అనేటట్టుగా ఉండాలి కానీ దుర్మార్గమైన లోకంగా ఉండకూడదమ్మా. ఇంకా మారాలి, యువత మారండి. ప్రతి జీవి బతకాలి. ఏది ఆకలితో ఉందని గమనించుకుని వాటి ఆకలి బాధను తీర్చండి అమ్మా. మనం బతకడానికి ఎంత తహతహలాడుతామో ఆలోచించండి. ఒక పూట తినకపోతే మనం అల్లాడిపోతాం. మూగజీవులు ఎవరిని అడుగుతాయి ఆలోచించండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.